రైట్ అరగంట నుంచి కృష్ణలంక పిఎస్లోనే వల్లభనేని వంశీ విచారణ కొనసాగుతోంది. అండ్ భవానీపురం పిఎస్ నుంచి ఇంకా ముందు నుంచే మా ప్రతినిధి క్రాంతి ఈ పోలీస్ వెహికల్ని చేస్తూ ఈ కేసుని ఫాలో చేస్తున్నారు. ప్రస్తుతం క్రాంతి కృష్ణలంక పిఎస్ బయట ఉన్నారు. క్రాంతిని కాంటాక్ట్ చేద్దాం. క్రాంతి, కోర్టులో ఎప్పుడు హాజరుపరుస్తారు అన్నదానిపై ఏమైనా క్లారిటీ వస్తుందా? ఇక్కడ నుంచి పటమట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే అవకాశం ఉందా, లేకపోతే ఇక్కడ నుంచే వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్తారా? సో మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మనమైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉన్నాము. మరోసారి పడమట పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్లేటటువంటి అవకాశం లేదు. ఇక్కడ నుంచి నేరుగా మెడికల్ టెస్టులు చేయడానికి జీజీహెచ్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఏదైతే మెడికల్ రిపోర్టు డాక్టర్స్ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ తీసుకుని నేరుగా కోర్టుకు తీసుకెళ్తారు. సో ఇప్పటికే ఆ వంశీకి సంబంధించినటువంటి లీగల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తం అయ్యారు. మరోపక్క మనం చూసుకుంటే కనుక కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే మనం ఉన్నాము. సో ఇప్పుడే దాదాపు ఇక్కడికి వచ్చి కూడా దాదాపు 15-20 మినిట్స్ అవుతుంది. 20 మినిట్స్గా ఏదైతే పోలీసులు ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుందో ఆ ఫార్మాలిటీస్ కూడా ప్రాథమికంగా పూర్తి చేస్తారు. అయితే కొంత ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఎవరైతే ముందస్తుగా పోలీసులు హైదరాబాద్ నుంచి నిన్న ఇక్కడికి తీసుకొచ్చినటువంటి టీం ఏదైతే ఉందో వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు. అండ్ అలాగే ఆ టీమే ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీతో పాటు లోపల ఉన్నారు. ప్రాథమికంగా వీళ్ళు ఏదైతే ఫార్మాలిటీస్ పూర్తి చేస్తారో ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా జీజీహెచ్కి తీసుకెళ్తారు తప్ప మళ్ళీ పడమట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మనం పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల చూసుకుంటే కనుక భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఇక్కడ చాలా మంది గుమ్మిగూడినా కూడా వాళ్ళందరినీ కూడా క్లియర్ చేసి మొత్తం భారీగా పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఇక్కడ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా జీజీహెచ్కి తీసుకెళ్ళి అక్కడ మెడికల్ టెస్టులు పూర్తయిన తర్వాత జీజీహెచ్ డాక్టర్లు ఇచ్చినటువంటి ఒక సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ తీసుకుని నేరుగా ఎస్సీ/ఎస్టీ కోర్టులో అయితే వల్లభనేని వంశీని ప్రవేశపెట్టనున్నారు. సో మరి కాసేపట్లోనే ఈ ప్రాసెస్ మొత్తం కూడా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈవినింగ్ లోపు పూర్తి చేసేందుకు కూడా వేగంగా పోలీసులు ఇక్కడ లోపల విచారణ అండ్ అలాగే ప్రాసెస్ కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు మనం ఉదయం నుంచి కూడా ఫాలో అవుతూనే ఉన్నాము. ఇప్పటికే వల్లభనేని వంశీ భార్య ఎవరైతే ఉన్నారో ఆమెను ఇప్పటికే నందిగామలో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అక్కడ నుంచి వేరే చోటికి ఆమెని తీసుకువెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు అయితే పోలీసుల అదుపులోనే ఆమె కూడా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఆ పరిస్థితిని పూర్తిగా కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క జీజీహెచ్లో కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. టెస్టులకు వెళ్తారు కాబట్టి సో మరి ఇక్కడ నుంచి ఎంతసేపట్లో తీసుకువెళ్తారో అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రాథమికంగా డాక్యుమెంటేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత తీసుకెళ్తారు కాబట్టి ఇక్కడ నుంచి పోలీసులు ఎంతసేపట్లో తీసుకెళ్తారు ఏంటి అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. మరోపక్క ఎవరైతే వంశీకి సంబంధించినటువంటి లీగల్ టీం ఉంటారో వైసీపీ లీగల్ సెల్ నుంచి ప్రత్యేకంగా ఒకరిని నియమించడం జరిగింది. వాళ్ళు కూడా దీనికి సంబంధించి కోర్టులో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లో వాళ్ళు కూడా కోర్టు వద్దకు చేరుకునేటటువంటి అవకాశం ఉంది క్లియర్గా. ఎందుకంటే పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అటుపక్కన కౌంటర్ వాళ్ళు కూడా వేయాల్సి ఉంటుంది ఈ కేసుకు సంబంధించి. ఎందుకంటే ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు కాబట్టి ఈ కేసుకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ మూవ్ చేయడంతో పాటు ఈ కేసుకు సంబంధించి వాళ్ళు కౌంటర్ వేయడం కానీ ఇతర ఏదైతే లీగల్ సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంటుందో వాటికి సంబంధించి కూడా అటు వైసీపీ లీగల్ సెల్ తరపున ప్రత్యేకంగా ఒకరిని వేయడం ఈ కేసుకు సంబంధించి కూడా జరిగింది. కాబట్టి వాళ్ళ టీం కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని సేకరించే పనిలో పడ్డారు. మరి కాసేపట్లోనే వాళ్ళు కూడా ఎస్సీ/ఎస్టీ కోర్టుకు అయితే చేరుకొని ఉన్నారు. అయితే ఇక్కడ మొత్తం ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఎంతసేపట్లో తీసుకెళ్తారో అనేది అయితే మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో ప్రాథమికంగా ఇప్పటి వరకు మనం ఉదయం నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాము. ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్గా చూసాము. ఎందుకంటే మొత్తం కూడా ఆ కేసు సత్యవర్ధన్ చుట్టూనే తిరుగుతుంది. టీడీపీ కార్యాలయం దాడి కేసు కానీ ఎస్సీ/ఎస్టీ కేసు కానీ మొత్తం ఏదైతే కిడ్నాప్ కేసు కానీ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో సత్యవర్ధనే కీలకంగా ఉన్నారు. కాబట్టి సత్యవర్ధన్ని మాత్రం పోలీసులు సెక్యూర్ చేశారనే చెప్పాలి. అతని దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాదు అతనికి ప్రొటెక్షన్ కల్పించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే అటు వైసీపీ వర్సెస్ టీడీపీగా ఈ కేసు మారిపోయినటువంటి నేపథ్యంలో సాక్షుల్ని ఎవరు కూడా ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కేసులో కూడా డబ్బులు ఎర చూపించి బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి కేసుని
విత్డ్రా చేసేటటువంటి ప్రయత్నం చేశారు అనేటటువంటి ఆరోపణలు వల్లభనేని వంశీ పైన క్లియర్గా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే కేసులు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కీలకంగా మారుతుందనే చెప్పాలి. ముఖ్యంగా పోలీసులు సేకరించినటువంటి కీ ఎవిడెన్స్ ఏదైతే ఉందో వాటితో పాటు మరింతమంది ఎవరైతే ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా లేదు ఎవరి ప్రమేయం ఉంది అనే దానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వల్లభనేని వంశీని కూడా పోలీసులు టార్గెటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈ కేసుకు సంబంధించి దాదాపు మనం చూసుకుంటే కనుక ఈ కేసులో మొదటి నుంచి కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు వల్లభనేని వంశీని ఎదుర్కొంటూ ఉన్నారు. అనేకమైన కేసులు ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్ కార్యాలయం పైన దాడి కేసును సీరియస్గా తీసుకుంది. కాబట్టి ఆ కేసులో చాలా ప్రయత్నించినా కూడా వల్లభనేని వంశీ ప్రాథమికంగా ఇంటీరియం బెయిల్ తెచ్చుకున్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు అయితే ఆ కేసులో అరెస్ట్ చేసేటటువంటి అవకాశం లేదు. కానీ అనూహ్యంగా వచ్చినటువంటి కేసు ఉంది. కాబట్టి ఈ కేసు కూడా అది కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన నేపథ్యంలో ఈ కేసులో వల్లభనేని వంశీని కీగా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఎందుకని ప్రలోభ పెట్టారు, నేరుగా సత్యవర్ధన్ తీసుకుని కోర్టుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్తో పాటు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కాల్ రికార్డింగ్స్ కూడా పోలీసుల దగ్గర ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో పోలీసులు సేకరించినటువంటి ఆధారాలు కీలకంగా మారుతాయి. ఆధారాలను కూడా అతను ముందు పెట్టి విచారించేటటువంటి అవకాశం ఉంది. బట్ ఏదైనా కూడా అరెస్ట్ చేశారు కాబట్టి ఈ స్థాయిలో విచారణ చేయరు. ఇప్పుడు ఒకసారి అరెస్ట్ చేసి రిమాండ్కి వేసిన తర్వాత మళ్ళీ పోలీసులు అతన్ని కస్టడీ కోరేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలోనే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అరెస్టు చేసిన దానికి సంబంధించి ప్రాథమికంగా ఎందుకు అరెస్టు చేశారు, ఏ సమయంలో అరెస్టు చేశారు, మీ దగ్గర అరెస్టు చేయడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఎవిడెన్స్ ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు కోర్టులో ప్రాథమికంగా అయితే సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ప్రొసీజర్తో పాటు మిగతా అరెస్ట్ ప్రొసీజర్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా పోలీసులు పూర్తి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందులో భాగంగానే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి అయితే వచ్చారు. అయితే మొదట మనం అనుకున్నాము ఎఫ్ఐఆర్ ఎక్కడైతే ఫైల్ చేశారో ఆ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి అక్కడ ప్రాసెస్ పూర్తి చేస్తారు అనుకున్నాము. బట్ ఇక్కడ అలా జరగలేదు. పోలీసులు పరిస్థితిని కంట్రోల్ చేయడానికి అనేక రకాలుగా డైవర్ట్ చేసి చివరికి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. దాదాపు మనం చూసుకుంటే కనుక ఒక్కొక్కరు వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. సో పరిస్థితి మొత్తం కూడా మనం చూస్తే కనుక ఎక్కడికక్కడ పోలీసులు కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొత్తం కూడా మరి కాసేపట్లోనే ముగిసి కోర్టులో ప్రవేశపెట్టేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ క్రాంతి, కాంటాక్ట్ చేస్తాం మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.